ఇయర్ ఎండింగ్ 2021కి బాయ్ బాయ్ చెప్పేసి 2022కి వెల్కమ్ చెప్పే రోజు వచ్చేసింది కదూ. అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ ఈ రోజు కోసం. అదేవిధంగా ఈ 2022లో అంటే కొత్త సంవత్సరంలో ఎంతోమంది ఎన్నో గోల్స్ని పెట్టుకుంటారు. అంటే మంచిగా వెయిట్ తగ్గాలి అని, లేకపోతే డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ బంద్ చేయాలని, డైలీ ఎక్సర్సైజ్ చేయాలని, ఫిట్గా తయారవ్వాలని, ఇంకా ఇలా ఎన్నో గోల్స్ అనేవి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. మరి గోల్స్ పెట్టుకుంటేనే సరిపోతుందా? వాటిని రీచ్ అవ్వడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి కదా. మరి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. కి మంచి మంచి గోల్స్ పెట్టుకున్న వాళ్ళు మరి ఆ గోల్స్ పెట్టుకుంటే సరిపోదు కదా, ప్లానింగ్ కూడా కావాలి. ఆ ప్లానింగ్ అంటే 2022 అంటే ఒక్క సంవత్సరానికి అంటే 12 నెలలకు సంబంధించిన గోల్ని మనం సెట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఈ 1 ఇయర్కి దీన్ని ఒకేసారి పెద్దగా అనిపిస్తుంది కదా ఆ గోల్ని చూస్తే. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ తగ్గాలి అనుకున్నారు అనుకుందాం. ఒక 1 ఇయర్కి 20 kgs తగ్గాలి అనుకుందాం. 1 ఇయర్ చూస్తాము 20 kgs, అమ్మో 20 kgs తగ్గుతామా అని చెప్పేసి మనకి ఎక్కడనో చిన్న డౌట్ అనేది వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 1 ఇయర్ని 6 months గోల్గా, 3 months గోల్గా, 1 month గోల్గా, 1 week గోల్గా, 1 day గోల్గా మనం డివైడ్ చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ఒకేసారి 10 steps ఎక్కే కంటే ఒక స్టెప్ ఎక్కడం అనేది చాలా మనకు ఈజీగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం దీన్ని ఈ 20 kgs అనేది మనము 1 year గోల్గా పెట్టుకున్నాం అంటే 12 monthsకి. మరి 6 monthsకి ఎంత అవుతుంది? 10 kgs అవుతుంది. 3 monthsకి 5 kgs, 1 monthకి వచ్చేసి 2.5 kgs, మరి 1 week వచ్చేసి అంటే 1/2 kg తగ్గాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ కూడా మనం చేయాలి అంటే డైలీ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. మరి ఈ వెయిట్ తగ్గాలంటే అసలు మనం ఏం చేయాలి అంటే కావాల్సిందంతా ఫ్యాటీ ఫుడ్ అంతా తింటూ, పిజ్జా, బర్గర్, ఇంకా బిర్యానీలు అంతా బాగా తినుకుంటూ, కూల్ డ్రింక్స్ తాకుంటూ, ఐస్ క్రీమ్ తినుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, మనం ఒక డైలీ అని ఎక్సర్సైజ్ అనేది లేకుండా, ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటే మనం వెయిట్ తగ్గుతామా? తగ్గం కదా. మరి దానికి సంబంధించి ఏం చేయాలి? ప్రాపర్ ప్లానింగ్ అనేది దానికి కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఏం చేస్తాం మనము? మామూలుగా హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, న్యూట్రిషనల్ డైట్. ఎందుకు అంటే మనం వెయిట్ తగ్గడం ఎంత ముఖ్యమో హెల్దీగా వెయిట్ తగ్గడం కూడా అంతే ముఖ్యం. ఆ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా వెయిట్ అనేది తగ్గాలి కాబట్టి ఈ న్యూట్రిషనల్ డైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా వాటర్, ఆ రోజుకి ఎంత వాటర్ తాగాలి, అదేవిధంగా ప్రోటీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, ఇవంతా కూడా మనం చేసినట్లయితే ఈ వెయిట్ తగ్గడానికి అనేది ఛాన్స్ ఉంటుంది. మరి ఇలా ఏ గోల్ పెట్టుకున్నా దాన్ని రీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? డైలీ డిసిప్లిన్ అనేది చాలా ఇందులో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకు అంటే మనం ఒకరోజు చేసామనుకోండి 1 week గోల్ అయిపోతుంది. ఒక వీక్ గోల్ కరెక్ట్గా చేసామనుకోండి 1 month గోల్ కరెక్ట్ అవుతుంది. అలాగా 1 year గోల్ కూడా అయిపోతుంది. ఇప్పుడు మరి ఈ డైలీ డిసిప్లిన్ మనం ఎలా పాటించాలో చూద్దాం. డైలీ డిసిప్లిన్ అంటే మనము రేపటి రోజున అంటే ఈరోజు మనం పడుకోవడానికి ఒక 1/2 hour ముందు ఏం చేయాలంటే మనము రేపు అసలు ఏమేం పనులు చేయాలి అనుకుంటున్నాం, అది మనం పెట్టుకున్న గోల్ రిలేటెడ్ ఏమేం చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఒక లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అసలు ఏం పనులు చేయాలి అని లిస్ట్ రాసుకున్న తర్వాత వాటిని ప్రయారిటీ వైజ్గా మనము డివైడ్ చేసుకోవచ్చు. అంటే A, B, C అలా కేటగిరీ వైజ్గా మనం డివైడ్ చేసుకొని అసలు ఇది కంపల్సరీగా చేయాలి అనుకున్న వాటికి B, దానికంటే కొంచెం తక్కువ ప్రాధాన్యం ఉన్నాయి B, నెక్స్ట్ ప్రాధాన్యం ఉన్నాయి C, ఇలా పెట్టుకుంటూ ఆ రోజునంతా కూడా మనం ఎలాగైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ లిస్ట్ను తగ్గట్టుగా మనం ఆ డే అనేది మనము ఆ రోజు చేసిన తర్వాత మళ్ళీ ఆ నైట్ పడుకునేటప్పుడు ఈ రోజంతా మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కదా, అది మొత్తం మీరు చేశారా లేదా ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఏదైనా మీరు అందులోని మిస్ చేసినట్లయితే అంటే మనం అనుకున్నట్టే డే అంతా కూడా మ్యాక్సిమం అవుతుంది. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. అనుకోని అతిథి ఇంటికి రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అలా జరిగినప్పుడు ఏం చేయాలి అని అంటే ఏది మిస్ అయ్యింది అంటే అన్నీ అయితే మిస్ అవ్వవు కదా మనం చేయకుండా. నైట్ మనం పడుకునేటప్పుడు ఈరోజు ఏవేవైతే చేశామో
ఏదైతే చేయలేదో వాటిని చేసిన వాటిని అలా వదిలేసి ఏదైతే చేయలేదో దాన్ని రౌండప్ చేసుకొని నెక్స్ట్ డే కోసం మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ లిస్ట్లోకి దీన్ని చేర్చాలి. ఆ రోజు దాన్ని చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి సమయంలో కొన్ని చేయకుండా మనం ఉంటాం కాబట్టి వాటిని మనం నెక్స్ట్ డే చేయడానికి మనము సంసిద్ధంగా ఉన్నట్లయితే ఈ డైలీ డిసిప్లిన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే డే 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 అంటే ఇలా 1 వీక్ చేసినప్పుడు 1 వీక్ గోల్ అయిపోయింది కదా, ఇలా 4 వీక్స్ చేస్తే 1 మంత్ గోల్ అయిపోయింది కదా, 3 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ గోల్ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇలా ఎందుకు లిస్ట్ రాసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇలా లిస్ట్ రాసుకోవడం వల్ల మన మైండ్కి ముందే మనం సిగ్నల్ ఇస్తున్నాం అనమాట. ఇదిగో నువ్వు చేయాల్సిన పనులు ఇవి, కొంచెం జాగ్రత్త, ఇవి చెయ్యి అనేసి ముందే దానికి మనం చెప్తున్నట్టు అర్థం. అలా చెప్పినప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బంధువుల ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళకి మనం ఫోన్ చేసి చెప్పలేదు, ఎవరికి కూడా మనం వస్తామని చెప్పలేదు, కానీ అనుకోని టైంలో మనం వెళ్ళాము. మరి మీరు వెళ్ళేసరికి మీకోసం ఫుడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మన మామూలుగా ఆకలేస్తూ ఉండొచ్చు. మరి ఆ టైం అప్పుడు ఇంట్లో ఏమి ఉండనప్పుడు ఏంటి పరిస్థితి? సో వండే వరకు ఆగాలి కదా, సో ఎంత టైం వేస్ట్ అవుతుంది, మీరు ఎంత ఆకలితో ఉండాలి కదా. కానీ అదే మీరు ఫోన్ చేసి వాళ్ళకి నేను ఈ టైంకి వస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా వస్తున్నారు కదా అని చెప్పేసి మీకు మంచిగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఉంచడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఇదే విధంగా మన మైండ్కి కూడా మనము ఏదైతే నేను ఈ పనులు చేయాలి అని మనం ముందుగానే చెప్పినట్లయితే ఏమవుతుందంటే ఆ పనులు జరగడానికి కావాల్సిన పరిస్థితులన్నిటిని కూడా ఈ మైండ్ అనేది క్రియేట్ చేయడానికి చాలా ఛాయిస్ ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఈరోజు మీరు నైట్ రాసుకోండి, రేపటి లిస్ట్ ఏంటో ఈరోజు రాసుకొని దాన్ని అదే విధంగా చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అంటే ఒక్కరోజే అది అవ్వకపోవచ్చు, కానీ చేస్తూ వెళ్తూ ఉంటే తప్పకుండా ఇందులో మీరు విజయం సాధించవచ్చు. డైలీ డిసిప్లిన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే ఎండింగ్ వరకు మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో ఆ గోల్ని 100% మనం రీచ్ అవుతాం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటి గోల్కైనా ఇది బేసిక్ అన్నమాట. దీన్ని కానీ పాటించినట్లయితే తప్పకుండా సక్సెస్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.